English sonnet or Shakespearean sonnet. English sonnets were first introduced in English. English sonnets were first introduced in England in the first half of the 16th century by Thomas Watt. ఇంగ్లీష్ సానెట్స్ అంటారు, అట్లాగే షేక్స్పియరన్ సానెట్స్ అని కూడా అంటారు అనమాట. ఈ ఇంగ్లీష్ సానెట్స్ అనేటువంటివి మొట్టమొదటిగా ఇంగ్లాండ్ అనేటువంటి దేశంలో 16వ శతాబ్దంలో ఉన్నటువంటి మొట్టమొదటి మధ్య అంటే స్టార్టింగ్లోనే 16వ సెంచరీలోనే దాని గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. థామస్ వాట్. ఇట్ వాజ్ మోర్ యూజ్డ్ అండ్ పాపులరైజ్డ్ బై విలియం షేక్స్పియర్. థామస్ వాట్ గారు వాటిని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ విలియం షేక్స్పియర్ గారు దాన్ని బాగా వాడి అందరికీ తెలిసేలాగా ప్రసిద్ధం చేశారు వాటిని. సో ఇంగ్లీష్ సానెట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ షేక్స్పియర్ సానెట్స్. సో అందుకని ఇంగ్లీష్ సానెట్స్ని షేక్స్పియర్ సానెట్స్ అని కూడా అంటారు. ఇంగ్లీష్ సానెట్స్ కన్సిస్ట్ ఆఫ్ 4 పార్ట్స్. ఇంగ్లీష్ సానెట్స్లో 4 భాగాలు ఉంటాయి అనమాట. ఇంగ్లీష్ సానెట్స్ ఇట్ హ్యాస్ 3 క్వార్టరైన్స్ అండ్ 1 కప్లెట్. అంటే 3 into 4 లైన్స్, 12 లైన్స్ ఉంటాయి, ప్లస్ 2 లైన్స్, టోటల్ 14 లైన్స్. రైమ్ స్కీమ్ చూసినట్లయితే ఏబి ఏబి, సిడి సిడి, ఈఎఫ్ ఈఎఫ్, జీజీ, 1 లైన్ అలెగ్జాండ్రైన్, 2 లైన్స్ కప్లెట్, 3 లైన్స్ టెర్సెట్, 4 లైన్స్ క్వార్టరైన్, 5 లైన్స్ క్విటైన్ ఆర్ క్వింటెట్, 6 లైన్స్ సెస్టెట్, 7 లైన్స్ సెప్టెట్, 8 లైన్స్ ఆక్టేవ్. Sonnets are divided into 6 kinds according to rhyme scheme. Italian sonnet అంటే sonnets అనేవి 6 రకాలుగా డివైడ్ చేశారు రైమ్ స్కీమ్ ప్రకారం చూసినట్లయితే. ఇటాలియన్ సానెట్స్ ఏంటి? ఏబిబిఏ, ఏబిబిఏ, సిడిఈ, సిడిఈ. ఇంగ్లీష్ సానెట్ ఏంటి? ఏబిఏబి, సిడిసిడి, ఈఎఫ్ఈఎఫ్, జీజీ. స్పెన్షీరియన్ సానెట్ ఏబిఏబి, బీసీబీసీ, సిడిసిడి, ఈఈ. మిల్టానిక్ సానెట్ ఏబిబిఏ, ఏబిబిఏ, సిడిఈ, సిడిఈ. టెర్జా రైమా సానెట్ ఏబిఏ, బీసీబీ, సిడిసి, డిఈడి, ఈఎఫ్. కల్చరల్ సానెట్ 11 లైన్స్ ఓన్లీ, ఏబిసి, ఏబిసి, డిసి, డిసి.